హాయ్ అండి అందరికీ 20 రోజుల క్రితం పొదిగేసిన కోడి ఈరోజు అయితే పిల్లలు చేయడం మొదలుపెట్టింది. మొత్తం 18 గుడ్లు వేసిన, కాకపోతే మూడో రోజుకు ఒక గుడ్డు అయితే తొక్కి అదే పగలగొట్టింది. మొత్తం 17 గుడ్లు ఉన్నాయి. ఇప్పటికైతే 9 పిల్లలు చేసింది. మిగతా గుడ్లన్నీ అట్నే ఉన్నాయి. ఇంకా ఈ రోజు రేపట్లో అవి కూడా మొత్తం అయితే లేస్తాయి. మొత్తం మీద 17 పిల్లలు చేస్తాయో ఒకటి అర పోద్దో చూద్దాం. మొత్తం మీద ఇప్పటికైతే 9 పిల్లలు చేసింది. 19వ తారీఖు అయితే పొదిగేసిన. ఇది ఒక గుడ్డు మీద నేనైతే డేట్ వేసుకుంటా, ఎప్పుడు పొదిగేస్తున్నా, ఏ రోజు పొదిగేస్తున్నా అని డేట్ వేసుకుంటా. ఆ డేట్ వేసుకోవడం వల్ల నాకు ఒక అవగాహన ఉంటుందా, నేను పలానప్పుడు పొదిగేసిన, పలానా టైంకి పిల్లలు చేస్తుంది అని నేనైతే చూసుకుంటుంటా. మొత్తం మీద ఇప్పటికైతే 9 పిల్లలు చేసింది. పెంకులన్నీ తీసేస్తున్నా. మీరు అప్పుడప్పుడు చూసుకొని అన్నీ తీసేసుకుంటుండాలా. పిల్లలు చూడు మంచి యాక్టివ్గా అయితే ఉన్నాయి. మొత్తం మీద 9. ఇంకా ఈ రోజుకి రేపటికి అవి కూడా లేపేస్తాయి మొత్తం. ఇట్లా 18-20 గుడ్లు వేసినప్పుడు పిల్లలు లేపినప్పుడు పిల్లలు తీసి పక్కన వేయాలా, లేకపోతే తొక్కి చంపేస్తాయి. అట్లనే నేను చూసుకోలేదు. కాకపోతే గుడ్డులో నుంచి వచ్చిన ఎంబటైతే తీసేయకూడదు. పిల్లల పైన తేమ మొత్తం ఆరిపోవాలా. బొట్స్ అంతా వచ్చిన తర్వాత పిల్ల యాక్టివ్గా ఉంది అన్నప్పుడే తీసి పక్కన వేయాలా, లేకపోతే పిల్ల చచ్చిపోద్ది. తల్లి కిందనే వేడి వల్ల బొట్స్ అంతా వస్తుంది. మొత్తం పూర్తిగా వచ్చిన తర్వాత పిల్ల ఫుల్ యాక్టివ్ అయిన తర్వాత మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్డులో నుంచి వచ్చిన పిల్లని తీసేద్దామంటే కాదు, అట్లయితే పిల్ల చచ్చిపోద్ది. ఖచ్చితంగా తల్లి కింద ఉండాల్సిందే. బొట్స్ అంతా బాగా వచ్చిన తర్వాత మాత్రమే తీసేయాల, లేకపోతే పిల్లలు అయితే చనిపోతాయి. ఇంకా గుడ్లన్నీ పగులుతున్నాయి కాబట్టి ఈరోజు రేపు అయితే చూద్దాం ఎన్ని చేస్తుందో. ఓవరాల్గా మొత్తం ఎన్ని చేసిందో నేను లాస్ట్లో అయితే చెప్తా. కోడి తొక్కి ఒక కోడి పిల్లని అయితే చంపేసింది. కోడి పిల్లలు లేపేటప్పుడు ప్రతి 2 గంటలకు ఒకసారి వచ్చి చూసుకుంటా బొప్పెలు అయితే తీసేస్తుండాలా. పిల్లలను చూసుకొని జాగ్రత్తగా పక్కకి వేసుకుంటుండాలా. నేనైతే పక్కకి వేయలేదు, అందుకే దాని కిందనే పడి గుడ్లకు మధ్యన ఇరక్కపోయి చనిపోయింది. మీరు ఇట్లా కాకోకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి చూసుకొని పిల్లల్ని లేపినట్టు తీసి పక్కన వేసుకోండి. మొత్తం లేపిన తర్వాత ఫైనల్గా అయితే మొత్తం 14 పిల్లలు అయితే చేసింది. అంటే 17 చేసింది, కాకపోతే 3 తొక్కేసి అదే చంపేసింది. 3 పిల్లలు అయితే చనిపోయిన తర్వాత ఫైనల్గా మనకు 14 పిల్లలు అయితే మిగిలినాయి. అందులో కూడా 2 పిల్లలు డల్గా ఉన్నాయి. అది ఆ పక్కన ఒకటి పండుకొని ఉంది, ఈ పక్కన ఒకటి పండుకొని ఉంది. ఒకటి ఎర్రది ఒకటి తెల్లది అయితే పిల్ల డల్గా ఉంటున్నాయి. చూద్దాం రేపటికైతే ఏమైనా యాక్టివ్ అవుతాయేమో చూద్దాం. ఫస్ట్ అయితే బెల్లం నీళ్ళు పెట్టిన, బెల్లం నీళ్ళు తాగిన తర్వాత యాక్టివ్ అయితే చూద్దాం.